రోహిత్ రెడ్డి గారిని 2022లో మన పైలట్ రోహిత్ రెడ్డి ఆఫ్ తాండూర్ అతని దగ్గర ఏదైతుందో అతన్ని నందు అని బీజేపీ అతను తీసుకోండి మీరు ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ మీకు మీడియా కోసం అతనికి కాంటాక్ట్ అయింది ఓన్లీ రోహిత్ రెడ్డి గారిని రోహిత్ రెడ్డి ఒక 5-6 ఎమ్మెల్యేలు తీసుకొస్తాను రోహిత్ రెడ్డికి ఆయనకే కనెక్షన్ ఫోన్ ట్యాపింగ్ వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా చేస్తున్నారు కనుక రోహిత్ రెడ్డి మీద కూడా ఫోన్ ట్యాపింగ్లో ఉండే ఈ కన్వర్జేషన్ ఏదైతే ఉందో ఈ కన్వర్జేషన్ వీళ్ళు వినడం జరిగింది ఇమీడియట్ సీఎంకి రిపోర్ట్ ఇచ్చింది రోహిత్ రెడ్డి మునుగోడు ఎలక్షన్స్ కంటే ముందు ఈయన కూడా రేపు పార్టీలో పోయి రాజీనామా చేయొచ్చు ఎట్లయితే రాజేందర్ చేశాడో ఎట్లయితే రాజగోపాల్ చేశాడో రాజేంద్రం వాళ్ళ పార్టీ రాజగోపాల్ ఏమో కాంగ్రెస్ పార్టీ బట్ వీళ్ళ పార్టీ ఇమీడియట్ రోహిత్ రెడ్డిని పిలిపించుకున్నారు ఆ దినము ప్రభాకర్ రావు గారు ఉండి మహేందర్ రెడ్డి గారు డీజీపీ ఉండి ఏం రోహిత్ ఎంతమందిని తీసుకుపోతున్నావు ఎమ్మెల్యేలు ఏం సార్ నేను ఎవరు తీసుకుపోతున్నా అంతా నిఘా నా దగ్గర ఉంటుంది ఎవరెవరితోటి మాట్లాడుతుండ్రు ఏం మాట్లాడుతుండ్రు సీమ చుట్టుకుమన్న కెమెరాలు అన్నాయి కదా అట్లే మీ ఏదైతుందో చిట్టా అంతా నా దగ్గర ఉందన్న భయపడినాక అతన్ని ట్రాప్ చేశాను ట్రాప్ అంటే ఒక 4 ఎమ్మెల్యేలను వీళ్ళే పోస్ట్ చేశాను రేఖ కాంతారావు హరివర్ధన్ రెడ్డి ఆఫ్ జూపల్లి కొల్లాపూర్ అండ్ తర్వాత గువ్వల బాలరావు ఈ ముగ్గురిని పెట్టి ఫామ్ హౌస్లో కెమెరాలు పెట్టేసి రైట్ ఓకే కెమెరాలు పెట్టిండు బంధించిండు బిఫోర్ అది అయిన ఇన్సిడెంట్ వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ ప్రగతి ఇదేంటి మన ఇక్కడ ఇది ప్రగతి భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేషనల్ అండ్ లోకల్ మీడియా అండ్ ప్రింట్ అందరిని పిలిచి మొత్తం ఒక ½ అన్ అవర్ సీడీ చూపెట్టి ఒక 1 అవర్ కన్వర్జేషన్ది ఇగో ఈ సీడీని ప్రదర్శించి అందరికి వినిపించి మంచిగా పుల్లారెడ్డి స్వీట్లు అవి వినిపించి కొందరు ఇన్నోళ్ళకు బురద కప్పరాలు కూడా లంచ్ పెట్టిన తర్వాత వెనుక చీరి ఏదైతుందో వినిపించి దేశంలో ఉండే అందరు చీఫ్ జస్టిస్లకు పంపించారు కోరియర్ ద్వారా అన్ని చీఫ్ జస్టిస్ అయితే చీఫ్ మినిస్టర్ అన్ని చీఫ్ మినిస్టర్ పంపిండు నీకు ఇంటెలిజెన్స్కి వివరానికి సంబంధం లేకపోతే ట్రాష్ అంటే ఒక చెత్త బుట్ట అనుకుంటే నువ్వెంత బ్రీఫ్ ఇచ్చావు భయ్యా ఆ రోజు రాత్రి డ్రాప్ అయింది పొద్దున ఏదైతుందో నువ్వు బ్రీఫ్ ఇచ్చావు అంటే నీ కనుసైలనే ఇంటెలిజెన్స్ నడుస్తుంది అన్నట్టు కదా ఇంతకంటే నిదర్శనం ఏంటి ఈవెన్ కేటీఆర్ ఇది బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ చేత చేసినా ఒక 4 ఐదుగురు చేసిండు వాళ్ళు ఎట్లా చేస్తావు 4 ఐదుగురికి ఎట్లా చేస్తావు చెప్పు 4 ఐదుగురికి ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రిని కాదని వీళ్ళని చేసే సమస్య లేదు కొంతమంది రియల్ ఎస్టేట్లు జ్యువెలరీ మర్చెంట్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు శ్రీధర్ రావు అని ఒక ఫంక్షన్ హాల్ ఉంది దాంట్లో పార్ట్నర్ ఎవరు సాంబు గారు ఉన్నారు కదా TV5 వాళ్ళిద్దరు గొడవ జరిగింది కదా అతన్ని బెదిరిస్తే ఆ లావాదేవీలు కన్వర్జేషన్ ఇది 15 కోట్లలో 13 కోట్లు వైట్ మనీ ఎలక్షన్ ఏమంటారు ఎలక్షన్ బాండ్స్ అంటారు కదా ఎలక్ట్రల్ బాండ్స్ ఏదైతుందో 13 కోట్లు ఇది అలా రికార్డులో ఉంది 13 కోట్లు ఇచ్చిండు ఎందుకు ఇచ్చిండు ఆయన 13 కోట్లు ఎందుకు ఇచ్చిండు 13 2 క్యాష్ 15 కోట్లు ఈ విధంగా డబ్బులు ప్లస్ ప్రాపర్టీలు కొన్ని ఆయన ఇవ్వచ్చు పేర్లు ముఖ్యమంత్రిగా సంతోషించిండు కొన్ని ఏదైతుందో కవితకును కేటీఆర్ పడక కవితను ట్రాప్ చేయమని కేటీఆర్ చెప్పిండు ఈయనకు ప్రభాకర్ రావు గారిని ఈరోజు ఖచ్చితంగా ప్రభాకర్ రావు గారి ఇన్స్ట్రక్షన్ తోటే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆఫ్ భుజంగరావు రాధాకిషన్ రావు మీకు పోయిన మెయిల్లో ఇచ్చారు మీరు చూశారు పత్రికల్లో చూడండి మీకు నెట్లో పోతే కూడా దొరుకుతుంది వాళ్ళు ఎంత క్లారిటీకి ఇచ్చిండ్రు మేము అధికారి చెప్తాడు ఎందుకోసం ఈ ట్రాప్ అంతా చేసింది మూడోసారి అధికారంలో రావడానికి కోసమే ప్రయత్నం కోసమే ఇదంతా జరిగింది 1 నెంబర్ 2 ప్రపంచంలో మొదటిసారిగా 1972లో రిపబ్లికన్ పార్టీ రిచర్డ్ నిక్సన్ అని ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఉండి ఎలక్షన్ ముందు వాటర్ గేట్ హోటల్లో డెమోక్రటిక్ వాళ్ళ ఆఫీస్ ఉండే ఆఫీసులో ఒక 8 మందిని పంపించి మైక్రోఫోన్స్ అప్పుడు ఈ కెమెరాలు లేవు మైక్రోఫోన్స్ పెట్టి వాళ్ళకి సంభాషణ చేయడానికి కోసం సెట్ చేస్తే దొరికిపోయింది 3 పట్టుబడ్డారు 5 పరారయ్యారు ఎందుకు మళ్ళీ రిచర్డ్ నిక్సన్ ఏదైతుందో ఎన్నికల్లో గెలవడానికి కోసం అయితే 72 డిసెంబర్లో అయిందా 73లో సో అది ఇన్వెస్టిగేషన్ పీరియడ్లోనే పట్టుబడ్డ పీరియడ్లో ఎలక్షన్ జరిగింది గెలిచిండు అతను రిపీట్ అయ్యిండు కానీ ఎన్నికలైన తర్వాత ఎస్టాబ్లిష్ అయింది 74 ఆగస్టులో ఎంక్వైరీ అయిన తర్వాత ఇంపీచ్మెంట్ అంటే అతన్ని
హౌజ్లో ఏదైతుందో బహిష్కరణ ఇందిరాగాంధీని గారు ఎట్లయితే పంపారు ఇంపీచ్మెంట్ అంటారు అది సంథింగ్ తో దాన్ని ఏదైతుందో పెట్టే ముందే ఆయనే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కింద రాజీనామా చేశారు.